కొన్నిసార్లు దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, ప్రతిరోజు అలవాటుగా మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నుండి మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో ఏ దారి తెన్ను అర్థం కాదు, టెన్షన్ స్టార్ట్ అయింది, గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాక్యమే మనకు దిక్కు, ఆదరణ. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విప్పుట ద్వారా కూడా కొన్ని వచనాలలో నుండి మనతో మాట్లాడతాడు. ఇది లూకాసు వార్త 4లో యేసు ప్రభు దగ్గరే కనపడిద్ది. ఆయన సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వగా ఆయన గ్రంథమును విప్పుతాడు. అందులో యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలు కనబడతాయి. ఆ వచనాలే కనబడతాయి, అవి ఆయన గూర్చిన వచనాలే, ఆయనకు సంబంధించిన వచనాలే. డైలీ పోర్షన్లో ఒకటిగా రాదది. ఓపెన్ చేసినప్పుడు అది కనపడిద్ది. కొంతమంది ఒప్పుకోరే, లాటరీ టికెట్ లాగా లాగితే వచ్చిద్దా ఏందంటారు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని రాస్తుంది. అనుమానపడేవాడికి ఏది జరగదు. విశ్వాసంతో దేవుని వెతికేవాడికి తప్పకుండా ఆయన వాక్కు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్ మనం క్రమంగా చదువుతున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో వాక్యమును మనం తీయట ద్వారా కూడా దేవుని వాక్కు మనకు దొరికే అవకాశం ఉంది. కొన్నిసార్లు డైరెక్ట్గా స్వరం కూడా వినిపించినటువంటి చరిత్ర బైబిల్లో ఉంది. పాత నిబంధనలో సమూయేలుని పిలుస్తాడు, సమూయేలు సమూయేలు అని. నూతన నిబంధనలో డైరెక్ట్గా ప్రభు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని సౌలుకు తన స్వరము వినిపించినట్టు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 9లో ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు డైరెక్ట్గా ఆయన స్వరంతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. 8 కొన్నిసార్లు ఆత్మీయులైన సహోదరుల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడే అవకాశం ఉంది. మనల్ని ప్రేమించి భక్తి కలిగి ఉండి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తుల ద్వారా, భక్తుల ద్వారా కూడా వారితో మనం సంభాషించేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనతో కొన్ని విలువైన సంగతులు మాట్లాడే అవకాశం ఉంది. కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. స్తోత్రం. ప్రవక్తతో గాడిద మాట్లాడలేదు. అట్లా కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తి ద్వారా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పక్కన తిట్టింది, నీకు కూడా ఆవేశం వచ్చింది, ఏం కూసావే అని మొదలు పెట్టావు అనుకో, అవతల పక్కన అన్యురాలు ఆమె వచ్చి, అమ్మమ్మ నువ్వు దేవుని మనిషివి, ఆమె కూసిందని నువ్వు కుయ్యకూడదు అంటది. పక్కదప్పగా అంటే నువ్వేమనుకుంటావు? అన్యురాలు వచ్చి సలహా చెప్పింది అనుకుంటావు. కానీ ఆమెను ప్రేరేపించి ఆమెలో ఉండి నిన్ను హెచ్చరించింది దేవుడే. ఆవేశంలో నీకు అర్థం కాదు.